పులికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ తిరువూరు అభ్యర్థి. అంతకుముందు ఈ అమరావతి దళిత జేఏసీ హెడ్ కిందన కార్యకలాపాలు నిర్వహించారు. టీవీ డిబేట్లో రోజు దిగ్గజ విశ్లేషకుడుగా ఏబిఎన్లో కనబడతా ఉండేవాళ్ళు. అయితే ఆయనకి తిరువూరు టికెట్, తెలుగుదేశంలో చేరడం, తిరువూరు టికెట్ ఇవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి తిరువూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు వైసీపీలోకి వచ్చి ఇప్పుడు అభ్యర్థి అయినటువంటి స్వామిదాస్కి ఒక సవాల్ విసిరారు. సో విగ్రహం దగ్గరికి రా, అక్కడ నీ అవినీతి అంతా బయట పెడతాను. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే, టీవీ చర్చల్లో కూర్చునినో లేకపోతే రోడ్డు మీద కూర్చునినో 4 ఉపన్యాసాలు ఇచ్చేస్తాం, దాంతో అవతలోడు అయిపోయింది, ఇదంతా ఏంటంటే అవతలోడి గ్రాఫ్ పడగొట్టేసాం, ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ తప్పించేం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. శ్రీనివాస్ గారు మంచి ఆయన. ఎందుకంటే కష్టపడి దళిత సామాజిక వర్గంలో ఉన్నత స్థితికి వెళ్ళారు, ఎదిగారు, ఐఏఎస్ అకాడమీ లాంటిది నిర్వహించారు. ఆ తర్వాతన అమరావతి ఉద్యమం సమయంలో వేగంగా స్పందించి రియాక్ట్ అయ్యారు. అట్లాంటి వాళ్ళు సమాజానికి అవసరం కూడా. కాకపోతే మనకి ఓట్లు రావాలంటే ఈ టీవీ డిబేట్లో లేకపోతే కనుక ఇట్లాంటి సవాళ్ల వల్లనో రాదు. ఫస్ట్ కావాల్సిన, ఇప్పుడు నల్లగట్ల స్వామిదాస్ ఒకవేళ అవినీతికి పాల్పడి ఉంటే ఆయన అంతకుముందు తెలుగుదేశం ఎమ్మెల్యే, వైసీపీలో ఎప్పుడూ లేడు, ఇప్పుడే వైసీపీలోకి వచ్చింది. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడే అవినీతిని నడిపించినట్టు అవుతుంది. లేదా చంద్రబాబు హయాంలో అవినీతి చేస్తే బాబు చూస్తూ ఊరుకున్నట్టుంది. ఎందుకంటే ఏ చర్య కూడా తీసుకోలేదు కదా. పని ఆయన అంతటా ఆయనే బయటికి వెళ్ళాడు కదా. అందులో వాళ్ళ ఆవిడ జడ్పీ చైర్మన్ కూడా చేసి, చైర్పర్సన్గా కూడా చేసింది. కాబట్టి తెలుగుదేశంలో ఉన్నప్పుడు అవినీతి చేస్తే ఇప్పుడు నిరూపిస్తే చంద్రబాబు అవినీతి నిరూపించినట్టు అవుతుంది. అంతే తప్పించి మరేముండదు. బేసిక్గా అంత నిరూపించే సీన్లు కూడా ఏముండవు వాటిట్లో. మెయిన్ ఇప్పుడు అలాంటి సవాళ్ళు వీటితో ఏం కాదు. ఫస్ట్ కావాల్సింది మనం ఇంటింటికి వెళ్ళటం, జగన్ ఏమి ఇవ్వలేదు మీకు అని వాళ్ళని నమ్మించడం, జగన్ కంటే మేము ఎక్కువ ఇస్తామని వాళ్ళని నమ్మించడం, తద్వారా ఓట్లు సాధించడం సాధ్యమవుతుంది. కానీ లేకపోతే ఇలాంటిది కాసేపు బ్రేకింగ్ న్యూస్లో పనికొస్తుంది తప్పించి ఫైనల్గా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది.